రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రణరంగానికి తెలంగాణ రాజకీయాలు వేగంగా సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం ముగియనున్న తరుణంలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహ రచనలో తలమునకలైపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్కు చెందిన వాణిదేవి, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. ఈ 2 స్థానాలకు 2027లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల షెడ్యూల్కి ఇంకా సమయం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ముఖ్యంగా సరూర్ నగర్ స్టేడియం వేదికగా నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు తర్వాత గులాబీ పార్టీలో సరికొత్త ఉత్సాహం కనబడుతోంది. ఈ సదస్సు ప్రభావం నిజంగానే ఓట్లుగా మారుతుందా? పట్టభద్రుల నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఏర్పడిందా? అధికార కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరులో గులాబీ పార్టీ గెలుపు నల్లేరుపై బండి నడకేనా? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఎన్నికల యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్న తీన్మార్ మల్లన్న పదవీకాలం ముగింపునకు చేరువవుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న వాణిదేవి టర్మ్ కూడా ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయకముందే రాజకీయ వేడి రాజుకుంది. విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు రంగ నిపుణులు, యువ పట్టభద్రులు ఓటర్లుగా ఉండే ఈ ఎన్నికల్లో గెలుపు ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే. అందుకే అధికార కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ముందస్తు కసరత్తు ప్రారంభించే. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే భిన్నం. ప్రతి ఓటు కోసం ప్రత్యేకంగా కష్టపడాల్సి ఉంటుంది. కొత్తగా డిగ్రీలు పూర్తి చేసిన వారిని ఓటర్లుగా నమోదు చేయడం నుంచి పాత ఓటర్లను యాక్టివ్ చేయడం వరకు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈసారి ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో అన్ని పార్టీలు గ్రౌండ్లో పనిచేస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే రాజకీయ సమీకరణలపై కూడా ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సరూర్ నగర్ స్టేడియం వేదికగా నిర్వహించిన యువ సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ కు కొత్త ఆక్సిజన్ ఇచ్చిందనే చర్చే రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. స్టేడియం గులాబీ జెండాలతో నిండిపోయిందని, భారీ జనసందోహంతో కళకళలాడిందని గులాబీ దళం ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. నిరుద్యోగ యువత, ఉద్యోగార్థులు, పట్టభద్రులు పెద్ద ఎత్తున హాజరు కావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికల పరాజయం తర్వాత కనిపించిన నిరుత్సాహాన్ని ఈ సభ పూర్తిగా తొలగించిందని గులాబీ నేతలు చెబుతున్నారు. యువత ఇంకా బీఆర్ఎస్ వైపే ఉందనే సంకేతం ఈ సభ ద్వారా వెళ్లిందని పార్టీ వర్గాలు లెక్కలేస్తున్నాయి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని గులాబీ క్యాంపులో చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత యువత దూరమైందన్న ప్రచారాన్ని ఈ సభతో తిప్పికొట్టామని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. వేలాదిగా యువత తరలివచ్చిన దృశ్యాలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ క్యాడర్లో నమ్మకం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సదస్సు కేవలం రాజకీయ సభ కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలకు వామప్పు మ్యాచ్లా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ముందుగా ఓటర్ల నమోదే కీలకమని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే గ్రామస్థాయి నుంచి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. డివిజన్, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను అమలు చేస్తోంది. కొత్తగా డిగ్రీ పూర్తి చేసిన యువతను ఓటర్లుగా నమోదు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. నోటిఫికేషన్ రాకముందే ఓటర్ల డేటాబేస్ సిద్ధం చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. క్యాడర్కు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో నమోదైన ప్రతి ఓటర్ను తిరిగి సంప్రదించడం, కొత్త ఓటర్లను చేర్చడం, ఉద్యోగ సంఘాలతో సమన్వయం చేయడం, అలాగే విద్యా సంస్థల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలను బీఆర్ఎస్ చేపడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ప్రకటన వచ్చిన తర్వాత కాకుండా ముందుగానే మైదానంలోకి దిగడం ద్వారా ప్రత్యర్థుల కంటే ఆధిక్యం సాధించాలని భావిస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎప్పుడూ రాజకీయంగా అత్యంత చురుకైన ప్రాంతం. తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన ఈ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ సంఘాలు, మేధావులు, విద్యావంతుల ప్రభావం గణనీయంగా ఉంటుంది. అందుకే ఇక్కడి పట్టభద్రుల తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది.
ప్రస్తుతం తీన్మార్ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఈసారి సమీకరణాలు తమకు అనుకూలంగా మారుతాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. గతంలో ఈ ప్రాంతంలో కమ్యూనిస్టుల ప్రభావం, ఉద్యోగ సంఘాల మద్దతు కీలక పాత్ర పోషించే. అయితే ఇప్పుడు యువతలో మారుతున్న రాజకీయ అభిప్రాయాలు, నిరుద్యోగ సమస్యలు, అభివృద్ధి అంశాలు ఎన్నికల అజెండాను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఈ ప్రాంతాన్ని బీఆర్ఎస్ అత్యంత కీలకంగా పరిగణిస్తోంది. గత 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధిని ప్రధానాస్త్రంగా మార్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఐటీ హబ్ల ఏర్పాటు, పరిశ్రమల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధిని ప్రచారంలో భాగంగా ప్రస్తావించనుంది. ఉద్యోగాల కల్పన, నియామకాల అంశాలను కూడా ముందుకు తీసుకురావాలని చూస్తోంది. తెలంగాణ మోడల్ అభివృద్ధి కథనాన్ని పట్టభద్రులకు వివరించే వ్యూహం సిద్ధమవుతోంది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఇప్పటికే జిల్లాల పర్యటనలు ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రాజకీయంగా బలమైన సందేశం ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ గ్రాడ్యుయేట్ స్థానం ఈసారి అత్యంత ఆసక్తికర పోరుకు వేదిక కానుంది. ఐటీ ఉద్యోగులు, ప్రైవేటు రంగ నిపుణులు, విద్యావంతుల ప్రభావం ఇక్కడ అధికంగా ఉంటుంది. యువ ఓటర్లే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు ఇదే నియోజకవర్గ పరిధిలో జరగడం బీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ గా మారిందని పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం వాణిదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలన్న పట్టుదల గులాబీ పార్టీలో కనిపిస్తోంది. ఈ స్థానంలో గెలుపు అంటే సగం తెలంగాణలో రాజకీయ ఆధిపత్యానికి సంకేతంగా భావిస్తున్నారు. మొత్తానికి సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సు ద్వారా వచ్చిన మైలేజీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లుగా మార్చుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. అందుకే నోటిఫికేషన్ కు ముందే ఓటర్ల నమోదులో వేగం పెంచింది. ఈ 2 స్థానాల్లోనూ విజయంపై గులాబీ పార్టీ భారీ ఆశలే పెట్టుకుంది. అయితే కాంగ్రెస్, బీజేపీ కూడా తమదైన వ్యూహాలతో ముందుకొస్తున్నాయి. చివరికి నిర్ణయం తీసుకునేది పట్టభద్రులే. గులాబీ పార్టీ ఆశిస్తున్నట్లుగా విజయం నల్లేరు మీద నడకే అవుతుందా, లేక రాజకీయ సమీకరణాలు కొత్త కథ రాస్తాయన్నది కాలమే సమాధానం చెప్పాలి.